హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ప్రజాసేవ తెలుగు ఛానల్ తరపున మీ అందరికీ కూడా ఒక శుభవార్తని నేనైతే తీసుకొని రావడం జరిగింది. సంక్రాంతి పండగ కానుకని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకైతే అందించడం జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్నటువంటి రైతన్నలు అదేవిధంగా వేరే వాళ్ళైనా కూడా రైతన్నలకి సపోర్టివ్గా ఉండేందుకు కామెంట్ సెక్షన్లో జై కిసాన్ అని చెప్పేసి కామెంట్ చేస్తారు అని చెప్పేసి కోరుకుంటున్నాను. మనం వీడియో విషయంలోకి కనుక వెళ్ళినట్టయితే ఇదివరకే మనకి వర్షాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసాకి రావాల్సినటువంటి నిధులనైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు తాజాగా యాసంగి సీజన్కి సంబంధించి రైతు భరోసా నిధులని రాష్ట్ర ప్రభుత్వం అయితే సంక్రాంతి రోజున రిలీజ్ చేస్తాము, వారి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారి అకౌంట్లో జమ చేస్తాము అని చెప్పేసి ప్రకటించడం అయితే వార్తా ప్రకటన రూపంలో మనకైతే రావడం జరిగింది. అయితే ఈ యొక్క డబ్బులు ఈసారి ఎవరెవరికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. గత సీజన్లో ఇచ్చినట్టుగా ప్రతి ఒక్కరికైతే ఈ డబ్బులు అందేటటువంటి అవకాశం లేదు. ఒక పని చేసినటువంటి వారికి మాత్రమే వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ మీరు గమనించినట్టయితే సంక్రాంతికి రైతు భరోసా అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. ఈ నూతన సంవత్సరంలో రాష్ట్రంలోని రైతులకి రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పబోతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ ఆర్టికల్ అయితే కనిపిస్తుంది. యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసా మొత్తాన్ని సంక్రాంతి నాటికి రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం యాసంగి సీజన్ కింద రైతులకి ఇచ్చే రైతు భరోసా కోసం వ్యవసాయ ఆర్థిక శాఖలు అన్ని ఏర్పాట్లు, ఈ రెండు శాఖలు మనకి అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది అని చెప్పేసి మనకి ఇక్కడ తెలుస్తుంది. అయితే డిసెంబర్లో సర్పంచ్ ఎలక్షన్స్ అయితే ముగియడం జరిగింది. ఆ ఎలక్షన్లో అనుకున్న మేర స్థానాలను సాధించినటువంటి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరొక 2-3 నెలలలో ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్స్ అదేవిధంగా మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎలక్షన్స్ జరపాలి అని చెప్పేసి ఆలోచన చేస్తుంది. కాబట్టి ఆ లోపే ఇవి రైతు భరోసా కానివ్వండి, ఆసరా పెన్షన్లు కానివ్వండి, మహాలక్ష్మి స్కీమ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేసి జనాల వద్దకి ఓట్ల రూపంలో వెళ్ళినట్టయితే మన మీద సానుకూల ప్రభావం ఉంటుంది. కావలసినటువంటి ఆశించిన మేర ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ స్థానాలని కైవసం చేసుకోవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ప్రణాళికలో భాగంగా సంక్రాంతి రోజున రైతు భరోసా వేస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే మనకి జరుగుతుంది. 1.5 ఎకరాలకి కూడా అందించేటటువంటి అవకాశాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. అయితే ఇదివరకు ఇంతకుముందు విడతలో భాగంగా కొండలకి, గుట్టలకి, రాళ్ళకి, రప్పలకి కూడా రైతు బంధు, రైతు భరోసా వేయడం అయితే జరిగింది. ఈసారి ఈ సీజన్ యాసంగి సీజన్లో ఇచ్చేటటువంటి రైతు భరోసా పథకాన్ని వీటన్నింటినీ కూడా కట్ చేస్తూ ఏదైతే సాగుకి యోగ్యమైనటువంటి భూమి ఉంటుందో, ఎవరైతే భూమిని సాగు చేస్తున్నారో వారికి మాత్రమే ఈ యొక్క నిధులని ఇస్తాము అని చెప్పేసి మనకి క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. అయితే దీన్ని ఏ విధంగా గుర్తిస్తారు అంటే మనకి లోకల్లో ప్రతి మండల్ క్లస్టర్కి ఏఈఓ గారు అయితే ఉంటారు, వారి వద్ద అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క భూమి సాగుకి యోగ్యమైనదా కాదా అనేటటువంటిది ఒక రూపంలో తెలుస్తుంది. ఇంకొక రూపం ఏంటి అంటే శాటిలైట్ సర్వే కూడా చేసి అసలు సాగుకి యోగ్యమైనటువంటి భూములు ఎన్ని, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను కూడా తెలుసుకున్న తర్వాతనే ఈ యొక్క రైతు భరోసా నిధులని జమ చేస్తాము అని చెప్పేసి క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. సో ఈ ప్రకారంగా సాగుకి యోగ్యమైనటువంటి ప్రతి రైతన్న భూమికి ఒక్కొక్క ఎకరాకి 6,000 రూపాయల చొప్పున సంక్రాంతి రోజున డబ్బులని జమ చేసేటటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి వీడియో చూస్తున్నటువంటి ప్రతి రైతన్న ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.